हरिः ओं श्रीगुरुभ्यो नमः। तारहारपटीरधवलदेहमुवानि रमणीयनीलाम्बरम्बुवानि मणिकिरीट स्फुरन्मस्तकम्बुलवानि कङ्कणकेयूरकरमुवानि कर्पूरमय दीप्तकटिसूत्रमुलवानि तरलयज्ञोपवीतमुलवानि అతి సుప్రసన్న వక్త్రాంబుజంబులవాని తరుణ వివృత్త నేత్రములవాని సిద్ధమండలంబు సేవింప పుణ్యప్రసిద్ధి వెలసినట్టి యుద్ధచరుతు పద్మలోచనుకు పదపీఠంబైన ఘనుని పనగేంద్రుగాంచెనతడు అరయంగ యవ్వనికి అలవిగా నట్టి ఈ లలిత మనుషజాతి బుట్టి ఆత్మతత్వజ్ఞానహతుడైన వానికి కలుగునేయందు సుఖంబుకింత వెలయ ప్రవృత్తి నివృత్తి మార్గంబుల సుఖమును దుఃఖంబు సొరెది తెలిసి పనిచడి సంకల్ప ఫలమూలమున బారి కడు సుఖ దుఃఖ మోక్షముల కొరకు దంపతి క్రియామతంబు తగిలి వర్తింతురు దానమోక్షమేల దక్కియుండు అఖిల దుఃఖహేతువైన ఈ కర్మంబు నిరిగి నన్ను తలపరు ఇచలోన యవ్వని పదపద్మము ఇంద్రాది విభుదుల చూడాగ్రపంక్తుల నీడచోచు యవని తత్వంబు తెలియంగ బ్రహ్మాది యోగి మనస పంక్తులు ఓలలాడు యవని రూపంబు నేర్పాటుగానక వేదంబులందందవాదమడచు యవని కారుణ్యమీ లోకముల నల్లదనిపి ఎంతయు ధన్యతమము జేయు అట్టి సర్వేషు పాప సంహారు ధీరు శాశ్వతైశ్వర్యు ఆత్మ సంసారు నీషు ఎగువల్కిన పాపాత్ముడల్ల భంగి దండనర్హుండుగా గెట్ల తలగగలడు. మురవిదారణ ముఖ్య కారణ మూలతత్వ విచారణ దురితతారణ దుఃఖవారణ దుర్మదాసురమారణ కిరివిహారణ కీర్తిపూరణ కీర్తినీయమహారణ ధరణిధారణ ధర్మతారణ తపస్స్తుతి పారణ. హరి ఓం. ఈ మూల్లోకాలకి మధ్యలో దక్షిణ దిక్కులో అగ్నిశ్వాత్తులు మొదలైనటువంటి పితృగణాలు నివసించేటువంటి లోకాలకు పక్కన బ్రహ్మాండ జలాలకి పైన భూమండలానికి దక్షిణ దిక్కున ఈ నరకాలు ఉన్నాయ్యా. ఈ అగ్నిశ్వాత్తులు అనేటువంటి అగ్నిశ్వాత్తులు మిగతా రకరకాలైనటువంటి పితృగణాలు వీళ్ళందరూ కూడా ఈశ్వరుని ధ్యానిస్తూ ఉంటారు. ధ్యానిస్తూ ఉండడంతో వాళ్ళు వాళ్ళ గోత్రాల వాళ్ళకి పరిపూర్ణమైనటువంటి రక్షణ కవచంగా, లేకపోతే వాళ్ళ యొక్క కోరికల్ని వాళ్ళు ఆ పితృదేవతా గణాలు తీరుస్తూ ఉంటారు అని చెప్పిన తర్వాత యత్ర భావ భగవాన్ పితృరాజో వైవస్వత స్వ విషయం ప్రాపితేషు స్వపురుషైర్జంతుషు సంపరేతేషు యథాకర్మావద్యం దోషమేవాను ఉల్లంఘిత భగవచ్ఛాసన సగణో దమం ధారయతి. అక్కడ పితృదేవతలకి ప్రభు ఎవరయ్యా అంటే భగవంతుడైనటువంటి యముడు. ఆయన పితృదేవతా గణాలన్నిటికీ అన్నిటికీ కూడా రాజు. ఆయన తన అనుచరులతో కూడి ఏం చేస్తూ ఉంటాడంటే పరమాత్మ యొక్క శ్రీహరి యొక్క శాసనాన్ని ఖచ్చితంగా పాలిస్తూ ఉంటాడు. సో డైరెక్ట్లీ హీ వర్క్స్ అండర్ పరమాత్మ. శ్రీహరి యొక్క అండర్లోనే ఆయన పనిచేస్తూ ఉంటాడు. ఎవరు? పితృదేవతలు. పితృరాజో వైవస్వత స్వయం. వైవస్వతుడు అంటే ఈ సూర్యుని పుత్రుడైనటువంటి యముడు. వైవస్వతుడు అంటే సూర్యుడు. వివస్వంతుడు అంటే సూర్యుడు. సూర్యుడి పుత్రుడైనటువంటి వాడు.
తర్వాత ఆయన ఖచ్చితంగా పరిపాలిస్తూ ఉంటాడు. తర్వాత మరణించినటువంటి ప్రాణులన్నీ ఎవరైతే శరీరాలు వదిలేస్తారో అప్పుడు ఆ జీవుడు ఉంటాడే, ఆ ప్రాణంతో కూడుకున్నటువంటి వాసనలతో కూడుకున్నటువంటి ఆ జీవుణ్ణి ఆయన కింకర్లు ఏం చేస్తూ ఉంటారంటే ఆ యమ సామ్రాజ్యంలోకి ఆయన ప్రవేశపెడుతూ ఉంటారు. సంపరేతేషు స్వపురుషై స్వవిషయం ప్రాపితేషు. సంపరేతేషు అంటే ఏమిటి? సంపరతేషు అంటే మరణించినటువంటి స్వపురుషై, మరణించినటువంటి జీవులు ఉన్నాయిగా, ఆ జీవులందరినీ కూడా స్వపురుషై తన కింకర్లైనటువంటి వాళ్ళ చేత స్వవిషయం, విషయం అంటే ఇక్కడ సామ్రాజ్యం, తన రాజ్యం, తన నగరం, తన లోకంలోకి ప్రాపితేషు వాళ్ళు తీసుకొచ్చి అక్కడ వాళ్ళు తీసుకొస్తూ ఉంటారయ్యా. అప్పుడు ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే జంతిషు యథాకర్మ అవధ్యం సగణ దోషం ఏవ ధమం ధారయతి. అప్పుడు వీళ్ళు చేసినటువంటి కర్మలకు అనుగుణంగా జంతుషు అంటే ఇక్కడ జంతువులు అంటే సమస్తమైనటువంటి జీవులు అని అర్థం. జీవులందరూ కూడా యథాకర్మ అవధ్యం కర్మ వలన్ని వాళ్ళ పాపాలని వాళ్ళు ఎన్నో రకరకాలైనటువంటి పాపాలు చేస్తూ ఉంటారు, రకరకాలైనటువంటి కర్మలు చేస్తూ ఉంటారు. దానివల్ల వచ్చేటువంటి పాపాలని వీటిలన్నిటినీ కూడా సగణ తన సేవకులతో కూడి దోషం ఏవ దుఃఖమునే దమం వాళ్ళ యొక్క దుఃఖరూపమైనటువంటి ఫలాన్ని ఆయన శిక్షణ వేస్తూ ఉంటాడు. అంటే ఏమిటి? అప్పుడు ఈ జీవుడు ఆ లోకంలోకి వెళ్ళినప్పుడు వాడు చేసినటువంటి పాపపు కర్మల వల్ల ఆ ఎంత పాపకర్మ అయితే తాను చేశాడో దానికి తగ్గట్టు దుఃఖాన్ని ఎంత పాపం చేశాడో అంతే అమౌంట్ కలిగినటువంటి దుఃఖాన్ని అనుభవించేటట్టు ఆయన చేస్తూ ఉంటాడయ్యా. యథాకర్మ అవధ్యం, యథాకర్మ అవధ్యం అంటే చేసినటువంటి కర్మలకు అనుగుణమైనటువంటి శిక్షని మాత్రమే వేస్తూ ఉంటాడు. ఉదాహరణకి 10 మందిని మర్డర్ చేశారనుకోండి, అప్పుడు వాడికి ఏం చేస్తారంటే ఉరిశిక్ష వేస్తారు. అదే ఏదో చిన్న 4 దొంగతనాలు చేశారనుకోండి, దొంగతనాలు చేసేటికి ఏదో ఫైన్ వేస్తారు, 6 నెలల్లో 7 నెలల్లో జైలు శిక్ష. అంటే చేసినటువంటి కర్మలకు యథాకర్మ అవధ్యం దానికి తగ్గట్టుగా సగణ దోషం ఏవ అలాగే ఆ శిక్ష వేసినప్పుడు అప్పుడు ఆ శిక్షింపబడినటువంటి జీవుడు దుఃఖాన్ని అనుభవిస్తాడు. ఆ దుఃఖం కూడా ఎంత అమౌంట్లో ఉంటుంది అంటే వాడు చేసినటువంటి పాపకర్మలకి ఎంత ఈక్వల్ అమౌంట్గా దుఃఖం అనుభవించాలో అంత మాత్రమే ఇస్తూ ఉంటాడు. ఇది ఆయన సంపతరేషు స్వపురుషై స్వవిషయం ప్రాప్యతేషు తన రాజ్యంలోకి వచ్చినటువంటి వాళ్ళు చేస్తూ ఉంటాడు. ఇదంతా కూడా అనుల్లంఘిత భగవత్ శాసన. భగవాన్ పితృరాజ, పితృరాజులకు పితృదేవతలకు ప్రభువైనటువంటి యముడు పూజనీయుడైన ఆయన అనుల్లంఘిత భగవత్ శాసన. ఎక్కడా కూడా ఆ పరమాత్మ యొక్క శ్రీహరి యొక్క శాసనాన్ని ఉల్లంఘించకుండా యాజ్ పర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ అండ్ కాన్స్టిట్యూషన్ ఏ విధంగా చేయాలో ఆ విధంగా మాత్రం ఆయన చేస్తూ ఉంటాడయ్యా అని చెప్పిన తర్వాత తత్ర హైకే నరక అనేక వింశతి ఏకవింశతి గణయంతి అధ తాంస్తే రాజన్ నామ రూపలక్ష్మణతో అనుక్రమిష్యాం స్తామిశ్రో అంధతామిశ్రో రౌరవో మహారౌరవ కుంభీపాక కాలసూత్రం అసిపత్రవనం శోకరముఖం అంధకోపం కృమిభోజన సందంశం స్తప్త శూర్మి వజ్రకంటక శల్మలి వైతరిణీ పూయోద ప్రాణరోధో విశసనం లాలాభక్షసారం సారమేయాదం యాదనం వీచీరయ పానమితి కించ క్షార కర్దమో రక్షో గణభోజనశూలపురోతో దందశూకో అవట నిరోధన పర్యావర్తన సూచీముఖం
ఇత్తి అష్టవింశతి నరక వివిధ యాతనా భూమయ అని చెప్పి మొత్తం ఆ నరకాలలో ఉండేటువంటి క్లాసిఫికేషన్ ఎన్ని నరకాలైతే ఉన్నాయో వాటి గురించి ఆయన చెప్తూ తత్ర ఆ యమలోకంలో ఏకవింశతి అంటే వింశతి అంటే 20, ఏక అంటే 21, 21 నరకాలు ఏకే కొందరు చెప్తూ ఉంటారయ్యా. కాబట్టి ఓ రాజా వాటి యొక్క నామరూప లక్షణాలను బట్టి అనుక్రమశ్యామిహ అంటే వాటికి సంబంధించినటువంటి విశేషాలను నీకు వివరిస్తాను, ఆ రూపాలు ఆ లక్షణాలను నేను వరుసగా చెప్తాను నీకు అని చెప్తూ ఇప్పుడు ఆ 21 నరకాల గురించి చెప్తూ తామిశ్రం, అంధతామిశ్రం, రౌరవము, మహారౌరవము, కుంభీపాకము, కాలసూత్రము, అసిపత్రవనము, తరువాత శోకరముఖము, అంధకోపము, క్రిమిభోజనము, సందంశము, తప్తసూర్మి, వజ్రకంటకశాల్మలి, వైతరిణి, పూయోదము, ప్రాణరోధము, విశసనము, లాలాభక్షము, సారమేయాదనము, అవీచి, అయఃపానము అనేటువంటివి 21 నరకాలు ఉన్నాయ్యా యమలోకంలో. ఈ 21 సెల్స్ అనుకోండి, ఆ సెల్స్ అలా ఉంటాయి వాటిల్లో. ఇవన్నీ కూడా ఈ టోటల్ సిస్టమ్ అంతా కూడా యముడి యొక్క సామ్రాజ్యంలో ఉండేటువంటివి ఇవన్నీ కూడా. ఇంతే కాకుండా 21 కాకుండా క్షారకర్దమని, రక్షోగణ భోజనమని, శూలప్రోతమని, దందశూకమని, అవట నిరోధనమని, పర్యావర్తనమని, సూచీముఖం అనేటువంటి 7 ఎక్స్ట్రా కూడా ఉన్నాయి. వీటితో కలిపి 28 రకాలైనటువంటి నరకాలు ఉన్నాయ్యా. ఈ స్థానములందు ఈ ఒక్కొక్క చోట అనేక రకాలైనటువంటి యాతనలు కలుగుతుంటాయి. యాతనలు అంటే బాధలు, దుఃఖాలు, శిక్షలు అక్కడ పడుతూ ఉంటాయి. ఈ 28 రకాలైనటువంటి సెల్స్లో, ఈ నరకాలలో జీవుళ్ళు చేసుకున్నటువంటి కర్మ అవధ్యం, కర్మలకు తగ్గట్టుగా ఎవరు ఏ సెల్లులోకి వెళ్ళాలి అనేటువంటిది అనుల్లంఘిత భగవత్ శాసనం ప్రకారం కూడా ఈ పితృదేవత గణాలకు అందరికీ కూడా అధిపతి అయినటువంటి యముడు వీటిని పంపిస్తూ ఉంటాడయ్యా అని చెప్పిన తర్వాత తత్ర యస్తు పరవిత్త అపచ్చ కలత్రాణ్యపహరతి సహి కాలపాశబద్ధో యమ పురుషై రతిభయానకైస్తామిశ్రే నరకే బాలాన్ని ప్రాతిపాచ్యతే అనశనాను ఉదపాన దండతాడన సంతర్జనాది భిర్యాత నాభిర్యాత్యమానో జంతుర్యత్ర కర్ష్మలం ఆసాదిత ఏకదైవ మూర్ఛాముపయాతి తామిశ్రప్రాయే అని చెప్పి ఈ తామిశ్రము అనేటువంటి మొట్టమొదటి నరకం ఉంది కదా, ఆ నరకంలోకి ఎవరిని పంపిస్తారో చెప్తూ ఆయన ఇతరుల సొమ్మును, సంతానాన్ని, భార్యను అపహరించినటువంటి వ్యక్తికి మిక్కిలి భయంకరమైనటువంటి యమకింకర్లు కాలపాశంతో కట్టేసి ఆ తామిశ్ర నరకంలోకి బలంగా దోచిపారేస్తారట. అంటే ఇతరుల సొమ్మును, ఇతరుల యొక్క సంతానాన్ని, అంటే ఏమిటి, సంతానాన్ని అపహరించేయడము అంటే ఏమిటి, వాళ్ళకి చెప్పకుండా ఎత్తుకొచ్చేసేసి తీసుకొని పారిపోయేటువంటి దొంగలు లాంటి వాళ్ళకి, తర్వాత భార్యలను అపహరించేసేటువంటి వ్యక్తులకి వీళ్ళు తామిశ్రం అనేటువంటి నరకంలో బారేస్తారు వాళ్ళు. ఆ నరకంలో వాళ్ళకి ఏమిటి ఉంటుందంటే తామిశ్రప్రాయే, తామిశ్రము అంటే మామూలుగా చీకటి, మంచి చీకటి కొట్టంలో ఉండేటువంటి దాంట్లో యత్ర జంతు అనశన అనుదపాన దండ తాడన సంతర్జన ఆదివి, అక్కడ ఏం జరుగుతుంది ఆ తామిశ్రం అనేటువంటి నరకంలో అంటే ఇతరుల సొమ్ముని, సంతానాన్ని, భార్యను అపహరించినటువంటి దోషాలు చేసినటువంటి వాడికి అది ఆ తామిశ్ర నరకం చీకటిగా ఉంటుంది. ఆ నరకంలో తిండి నీరు దొరకదు. అక్కడ తిండి ఉండదు, నీరు ఉండదు. అట్లాంటి సమయంలో అక్కడ కింకర్లు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే కర్రలతో వాళ్ళని భయపెట్టి హింసిస్తూ ఉంటారు.
అప్పుడు వెంటనే వాడు మహత్తరమైనటువంటి దుఃఖాన్ని పొంది వెంటనే మూర్ఛపోతూ ఉంటాడు. అలాగే కొడుతూ ఉండేటప్పటికి మూర్ఛపోతాడు, మళ్ళీ కాసేపు ఆగేటప్పటికి మళ్ళీ లేస్తారు, మళ్ళీ కొడుతూ ఉంటారు. మామూలుగా మనకి తెలిసినటువంటిది ఏదో 3rd డిగ్రీ అంటూ ఉంటారు చూసారా, ఆ విధమైనటువంటి శిక్షలు విధింపబడుతూ ఉంటాయి. ఏమండి, ఇది మరణించిన తర్వాత అన్నారు. మరణించక ముందు కూడా ఇటువంటి పనులు చేసినప్పుడు దొరికిపోయినటువంటి వాళ్ళకి భూలోకంలో కూడా ఈ శిక్షలు పడుతున్నాయిగా. అందరికీ ఇలాంటి పనులు చేసేటువంటి వాళ్ళు కొడుతున్నారుగా. కాబట్టి అక్కడే కొట్టాలనేది ఇక్కడ కూడా ఇటువంటి శిక్షలు అనేటువంటివి ఉన్నాయి. ఈ శిక్షలే అక్కడ కూడా ఉంటాయి. అక్కడ అనుభవించేటువంటి వాడు ఎవడు అంటే జీవుడు అనుభవిస్తాడు. ఉదాహరణకి జీవుడు అనుభవిస్తాడు కదండి. అవును, జీవుడే అనుభవిస్తాడు. ఇప్పుడు మాత్రం మనం ఎవరు అనుభవిస్తున్నాం? మన ఆహారం తింటున్నాం అంటే ఎవరు అనుభవిస్తున్నట్టు? శరీరం ఏం అనుభవించటం లేదు. శరీరంలో ఉండేటువంటి నేను దేహము అనుకుని, నేను మనసు అనుకుని, నేను సుఖాల్ని దుఃఖాల్ని అనుభవిస్తున్నాను అనుకునేటువంటి ఆ ప్రజ్ఞ, ఆ తెలివే జీవుడంటే. వాడికి తలనొప్పి వచ్చింది అంటే తలనొప్పి వచ్చింది అంటే తలనొప్పి ఏదో పదార్థమైనటువంటి బుర్రలో ఏదో వస్తుంది. ఆ బుర్రలో వస్తున్నటువంటి దాన్ని, ఆ పదార్థంలో వచ్చినటువంటి మార్పును అనుభవిస్తున్నటువంటి దేవుడు జీవుడు. ఆ లోపల ఉండేటువంటి నేను, నా శరీరము అనుకునేటువంటి భావమే అనుభవిస్తుంది ఆ దుఃఖాలని. కాబట్టి ఇదే జీవుడు ఈ శరీరాన్ని వదిలేసేసి వాడికి పోయిన అక్కడ కూడా వాడే అనుభవిస్తాడు. వాడికి ఈ శరీరం ఉండాల్సినటువంటి పని లేదు. అప్పుడు వాళ్ళకి యాతనా శరీరం అనేటువంటి ఒక శరీరం ఉంటుంది. ఆ శరీరం ద్వారా ఆ జీవుడు ఆ శిక్షల్ని వాడు అనుభవిస్తూ ఉంటాడు. కాబట్టి వాటిని కర్రలతో కొడుతూ ఉంటారయ్యా. కొట్టి అనుదుపాన దండతాడన సంతర్జన ఆధివిహి. దండతాడనం, దండ అంటే కర్రలు, ఆ కర్రలతో తాడనం కొడుతూ ఉంటారు, భయపెడుతూ ఉంటారు వాళ్ళు. అలాంటప్పుడు ఉపయాతి, మూర్ఛాం ఉపయాతి, ఆ దెబ్బలకి తట్టుకోలేక వాడు మూర్ఛపోతూ ఉంటాడు. తర్వాత ఏవమేవాంధతామి శ్రేయస్తు వంచయిత్వా పురుషం దారాదీనుపయుంక్తే యత్ర శరీరీ నిపత్యమానో యాతనాస్తో వేదనయా నష్టమతిర్నష్ట దృష్టిస్య భవతి యథా వనస్పతిర్వృశ్చ్య మానమూలస్తస్మాదంధతామిశ్రం తాముపదిశంతి అని చెప్పి తర్వాత ఇతరుని మోసగించి ఇంకా అంధతామిశ్రంలోకి, ఇందాకది చామిశ్రం, ఇప్పుడు అంధతామిశ్రం గురించి చెప్తూ ఆయన ఇతరుని మోసగించి వాని భార్యని ఇతర సంపదల్ని అనుభవించినటువంటి వ్యక్తి అంధతామిశ్రంలో పడిపోతూ ఉంటాడు. దేహధారి జీవుడు అక్కడ ఎలా ఉంటాడంటే మొదలు నరకబడినటువంటి చెట్టు వలె యాతనను అనుభవిస్తూ ఉంటాడు. ఇటువంటి వాడిని అంటే ఏమిటి, ఇప్పుడు ఇతర భార్యని తీసుకెళ్ళిపోయి రావణాసురుడు ఉన్నాడు, ఇంకోడు ఉన్నాడు, రకరకాలైనటువంటి మానవులు ఏం చేస్తూ ఉంటారంటే ఇటువంటి అపహరణ చేసి ఆ వ్యక్తి యొక్క జీవిత ధనాన్ని అపహరించేటువంటి వాడు అంధతామిశ్రంలో వేస్తూ ఉంటారు. వాడు చెట్టుని మొదలని నరుకుతూ ఉన్నప్పుడు ఆ చెట్టు ఎంత బాధపడుతూ ఉంటుందో అంత బాధ వీడు అనుభవిస్తూ ఉంటాడు. అప్పుడు వాడికి ఆ పీడ చేత బుద్ధిశక్తి, వాడి బుద్ధి అంతా ఇంకా వాడికి బుద్ధి ఏం పనిచేయదు, వాడికి ఇంకా అన్కాన్షియస్నెట్ అయిపోతాడు. అలాంటి పరిస్థితిలో వాడు చూపును కూడా కోల్పోతాడయ్యా. అందువల్ల చూపుని కోల్పోయాడు కాబట్టి అంధతామిశ్రము అన్నారు. అంధం అంటే కళ్ళు కనిపించకపోవడం అన్నమాట. అలాగ కళ్ళు కనిపించనటువంటి నరకాన్ని వాడు పొందుతూ ఉంటాడు అని చెప్పిన తర్వాత ఇంకొక నరకం గురించి, రౌరవం అనేటువంటి నరకం గురించి చెప్తూ ఆయన యస్విహవా ఏతదహమితి మమేదమితి భూతద్రోహేణ కేవలం స్వకుటుంబమేవానుదినం ప్రపుష్ణాతి సా తదిహ విహాయ స్వయమేవ తదశుభేన రౌరవే నిపతతి. ఎవడైతే ఈ లోకంలో ఈ దేహమే అహం అని, ఈ దేహమే నేను అని, తర్వాత మమ అని ఈ దేహమే నేను అనుకోవడం, తర్వాత మమ నాది అనుకుంటూ అభిమానంతో వాడు ఏం చేస్తూ ఉంటాడంటే భూతద్రోహేణ కేవలం స్వకుటుంబం ఏవ అనుదినం ప్రపుష్టాతి. ఈ దేహం నేను,
తర్వాత ఇది నాది అహంకారం అహం మమాలతో రెండూ ఉంటూ తర్వాత ప్రాణులకి ద్రోహం చేసేస్తూ అలా ద్రోహం చేసేసి అవతల వాళ్ళని పీడించి అవతల వాళ్ళ నుంచి అన్యాయంగా సంపదలు తర్వాత వస్తువులు వీటిల్ని సంపాదించేసుకుంటూ తన కుటుంబ పోషణకి మాత్రం అనుదినం ప్రపుష్ణాతి. ప్రతిరోజు కూడా ఈ తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేటువంటి వాడు తత్ ఇహ విహాయ, అటువంటి వాడు ఈ దేహాన్ని వదిలిపెట్టి పోయినట్లయితే తద్ అశుభేన రౌరవే, అటువంటి పాపం చేత అలాంటి పాపం చేసినటువంటి వాడు రౌరవం అనేటువంటి నరకంలో పడిపోతాడయ్యా. నేపతతి అంటే పడిపోతాడు, రౌరవం అనేటువంటి నరకంలో పడిపోతాడు. అంటే ఇక్కడ ఒక విషయం చెప్తాను. ఈ ప్రతి మానవుడు కూడా దేహం నేను అనుకుంటాడుగా. దేహం నేను, నా కళ్ళు, నా ముక్కు, నా చెవి, నా పళ్ళు, నా ఇది, నా గోల, నా ఆకలి, నా బాధ, నా సుఖం, నా సంతోషం, నేను నాది అని తన శరీరంతో తాదాత్మ్యం చెందిపోతూ ఉంటాడు. బాగానే ఉంది, తప్పేం కాదు. అది భగవంతుడు సృష్టిలో పెట్టినటువంటి విలాసం. అందువల్ల తన సుఖం కోసం, తన యొక్క ఆకలి తీర్చుకోవడం కోసం, తన సుఖం కోసం, తన ఆనందం కోసం, తన ఉన్నతి కోసం మిగతా ప్రాణుల మీద, మిగతా దేహాల మీద పడి వాటిని ఎక్స్ప్లాయిట్ చేస్తూ వాళ్ళల్లో ఉండేటువంటి బలహీనతల్ని కనిపెట్టి వాళ్ళ నుంచి ఏవేవో రకరకాలైనటువంటి పనులు చేయించుకుంటూ సంపదలను పొందుకుంటూ అవతల వాళ్ళని మాయలో పెట్టి తనకి తన కుటుంబం కోసం పోషణ చేసుకునేటువంటి లక్షణం కలిగినటువంటి వాడు తద్ అశుభేన, అది పాపం. ఆ పాపం చేత రౌరవే అనేటువంటి నరకంలో పడుతూ ఉంటాడు. సాధారణంగా మామూలుగా చాలామంది తెలియకుండా ఈ పనులు చేస్తూ ఉంటారు. అందువల్ల ఏమండి మరి అయితే అందరూ రౌరవంలోకి వెళ్తారు? డెఫినెట్గా అందరూ రౌరవంలోకి వెళ్తారు. ధర్మపరంగా ఏది ధర్మం ప్రకారం స్వధర్మానుష్ఠానం చేస్తూ నీకు ఎంత అవసరమో, నీ కుటుంబానికి ఎంత అవసరమో దానిని నీవు సంపాదించుకుంటూ తృప్తిగా ఉంటూ, తరువాత ఇదంతా కూడా భగవంతుడిచ్చినటువంటి సంపదే. నీళ్లు కానీ, గాలి కానీ, ఆహారం కానీ ఇవన్నీ భగవంతుడిచ్చినటువంటి సంపదలే. కాబట్టి స్వామి ఇవన్నీ నువ్విచ్చినవే అని చెప్పి ఎంతవరకు వాటిని ఉపయోగించుకోవాలా అంతవరకు మాత్రమే ఉపయోగించుకున్నప్పుడు అది పాపం కాదు. దానికి మించి నువ్వు చేస్తూ ఉంటే అప్పుడు అశుభమైనటువంటి రౌరవం అనేటువంటి నరకంలో పడతావయ్యా అని చెప్పిన తర్వాత ఇంకా ఆ నరకానికి రౌరవం ఎందుకు పేరు వచ్చింది అని చెప్తూ, ఏ త్విహ యథైవామునా విహింసిత జంతవః పరత్ర యమయాతనాముపగతంతయేవ రురువో భూత్వా తథా తమేవ విహింసంతి తస్మాద్రౌరవం ఇత్యాహు రురితి సర్పాది త్రికూర సత్వశాపదేశ అన్నాడు. ఈ వ్యక్తి ఉన్నాడే ఏ ప్రాణులను ఏ విధంగా అయితే గట్టిగా హింసించి తన సంపాదించుకున్నాడు కదా, అన్యాయంగా వాళ్ళని కొట్టో తిట్టో వాళ్ళు కబ్జాలు చేసో వాళ్ళవేవో తనకు కాని ఆస్తులను సంపాదించేసేసుకుని మిగతా వాళ్ళని సొంత వాళ్ళని మోసం చేస్తూ పరాయి వాళ్ళని మోసం చేస్తూ ఉండేటువంటి ఇటువంటి వాడు అందరినీ హింసించి అందరినీ బాధపెట్టి చేస్తూ ఉంటాడే అవే ప్రాణులు పరలోకంలో వీడు యముని యాతనను పొందే సందర్భంలో వీడు పెట్టినటువంటి బాధలు కలిగినటువంటి జంతువులు ఉన్నాయిగా, మొక్కలు ఉన్నాయిగా, మనుషులు ఉన్నారుగా, వీళ్ళందరూ కూడా ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళు కూడా మరణిస్తారుగా. వాళ్ళు రురు అనేటువంటి జంతువులుగా పుడతారయ్యా. వాళ్ళు వీడి చేత బాధలు పొందబడినటువంటి జంతువులు కానీ, వృక్షాలు కానీ, మనుషులు కానీ, పిల్లలు కానీ, మరొకరు కానీ వీడి వల్ల బాధలు పడినటువంటి వాళ్ళు వీడి పెట్టినటువంటి బాధల్ని కసి తీర్చుకోవడం కోసమా అన్నట్టుగా రురు అనేటువంటి జంతువులుగా పుట్టి వీరిని అదే విధంగా హింసిస్తూ ఉంటారు. కాబట్టి కావున్నే ఆ నరకానికి రౌరవం అని పేరు వచ్చింది. రురు అంటే ఏమిటంటే పాము కంటే మిక్కిలి క్రూరమైన జంతువునికి రురు అని అంటారు. అది పేరు అన్నమాట. అంటే సర్పాత్ అతి క్రూర సత్వస్య అపదేశ అని.
సర్పాత్, సర్పం కంటే అతి క్రూర సత్వస్య, చాలా ఎక్కువ క్రూరమైనటువంటి సత్వం అంటే బలం కలిగినటువంటిది. దానికి ఆ పాము కంటే కూడా చాలా బలమైనటువంటి జంతువుకి రురు అని పేరు. ఆ రురు ఉండేటువంటి ఆ నరకానికి అటువంటి వాళ్ళ చేత బాధింపబడేటువంటి ఆ పర్టికులర్ సెల్కి రౌరవము అని పేరు. సాధారణంగా ఆ రౌరవం అనేటువంటిది కూడా మామూలుగా మనం చూస్తూ ఉంటాం. వీడికి సమయం వచ్చినప్పుడు బ్రహ్మాండంగా అందరినీ పీడించేస్తాడు, వాళ్ళు భూములు ఆక్రమించేస్తాడు, వాళ్ళకి ఏదో ఇంత కాంపెన్సేషన్ అని మొహం మీద పారేస్తాడు, వీడేమో అందులో కట్టేసుకుంటూ ఉంటాడు, వాళ్ళని దగ్గర రానివాడు, వాళ్ళని హింసిస్తూ ఉంటాడు, వాళ్ళ బిల్డింగ్లు కూలగొట్టేస్తూ ఉంటాడు, వాళ్ళ దగ్గర ఉండేటువంటి డబ్బును అన్యాయంగా కొట్టేస్తూ ఉంటాడు. ఈ విధమైనటువంటి పనులు చేస్తూ ఉన్నారుగా ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రపంచం నిండా ఈ రాజకీయ నాయకులు, వాళ్ళ బంధువులు, వాళ్ళు చేస్తున్నటువంటి పనులు. అప్పుడు వాళ్ళ చేత పీడింపబడినటువంటి సామాన్యమైనటువంటి జనులు ఉన్నారు చూసారా, వాళ్ళందరికీ విపరీతమైనటువంటి కక్ష, కోపం, ద్వేషం ఇవన్నీ ఉంటాయి వాళ్ళ మనసుల్లో ఉండి, అప్పుడు ఆ పరిస్థితిలో వాడిని ఏమీ చెయ్యలేకపోయినా మరణించిన తరువాత ఈ కక్ష, ఈ ద్వేషం వాడికి గుర్తొచ్చేటట్టు వీళ్ళే నరకానికి ట్రాన్స్ఫర్ అయ్యి, వీళ్ళు మరణించిన తర్వాత అక్కడికి వెళ్ళి వీడు పెట్టినటువంటి దుఃఖానికన్నా ఎన్నో రెట్లు భయంకరమైనటువంటి దుఃఖాన్ని వాడిని అనుభవించేటట్టు చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ కూడా అంతే. విప్లవాలు జరిగినప్పుడు ఏం చేస్తున్న, బాధ పెట్టినటువంటి ఆ రాజుల్ని వాళ్ళని కూడా విప్లవంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా సంహరించేటువంటి సందర్భాలు మనకు అనేకం ఉన్నాయి. మిగతా కార్యక్రమం రేపట్లో ఇంకా నరకాల గురించి ఏం చెప్పారు అనేటువంటి విశేషం చూద్దాం.